పెయిన్‌కి వెరికోస్ వెయిన్స్ అయితే గనక పులుపు మానేయమంటాము. అవునా? చింతపండు, నిమ్మకాయ. నిమ్మకాయ. ఓహ్! అలాగే ఇప్పుడు ఇడ్లీ, దోస అంటే ఫ్రెష్‌దైతే పర్వాలే. పులిసింది పులిసింది ఇప్పుడు మనకి పనికిరాదు. అలవాటు గదా! అవును. ఫ్రిడ్జ్‌లో పెట్టి ఈజీగానే అదే వేసుకుంటూ ఉంటాం. అది వాళ్ళు చేయకూడదు. అలాగే ఫ్రిడ్జ్‌లోంచి డైరెక్ట్‌గా తీసుకొని వాళ్ళు ఏది తినకూడదు. ఫ్రిడ్జ్‌లో పెట్టిన పెరుగు. ఆ! అలాగే పెరుగు తీసుకోకూడదు. వాళ్ళు మజ్జిగే తాగాలి. అదే. మజ్జిగే వాడాలి. రాత్రి మజ్జిగ వాడకూడదు. ఇలా వెరికోస్ వెయిన్స్ వాళ్ళకి ఉంటాయి. ఓకే. ఓకే. ఆర్థరైటిస్ ఉంటే పులుపు అంత చెప్పం. కానీ ఖచ్చితంగా కారం అవి తగ్గించమంటాము. మళ్ళీ పులిసిన ఇడ్లీ, దోస ఆ పిండితో అవన్నీ చేయొద్దంటాం. కానీ కొంచెం పులుపు అలౌ చేస్తాం ఆర్థరైటిస్‌కి. అలాగా వాళ్ళ కండిషన్, స్టేజ్ దాన్ని బట్టి రకరకాల డయట్‌లో మార్పొస్తుంది గానీ, హ్మ్. ప్రోడక్ట్ ఒకటే డోసేజ్ మళ్ళీ మారుతుంది. అప్లికేషన్ విధానం మారుతుంది. అవన్నీ మేము చెప్తాం ఇచ్చినప్పుడు. వాళ్ళ ప్రాబ్లమ్‌కి తగ్గట్టుగా వాళ్ళు మీతో మాట్లాడినప్పుడు అప్లికేషన్ ఎలా రాసుకోవాలి? వెరికోస్ వెయిన్స్‌కి అయితే ఒక రకంగా రాసుకోవాలి. ఆర్థరైటిస్‌కి అయితే ఇంకో రకంగా రాయాలి. సో, ఈ రకంగా మేము చెప్తాము. కానీ లేకపోతే ప్రోడక్ట్ ఒకటే పెట్టాం. సో, ఇది పెయిన్ రిలీఫ్‌ది. కరెక్ట్. తర్వాత ఇప్పుడు గట్ చాలా పెద్ద ప్రాబ్లమ్. అన్ని చోట్ల అక్రాస్ ఇండియా ఎక్కడ మీరు చూసినా అన్ని స్టేట్స్ నేను చూస్తున్నాం మేము. నేను మొత్తం ఆల్ ఓవర్ ఇండియా వెళ్తాయి కదా మన ప్రోడక్ట్స్. అవును. గట్ అయితే రకరకాల ఇష్యూస్ కొంతమందికి ఐబీఎస్ ఉంటుంది.